నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. గల్ఫ్ దేశం ఖత్తర్లో ఈరోజు వీడియోలో కొన్ని పక్షుల పావులు అన్నీ అమ్మేస్తున్న ఒక ఏరియాలో ఈ పావులు ఎట్లా ఉన్నాయి ఏంది చూసేరి అన్నీ అడవి పక్షులే, అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఇగో వాటికి ఇలా బాక్సులు అమ్ముతున్నారు. చెట్టు జాలి బాక్స్ ఉంటాయి కదా, ఆ బాక్స్ పెట్టేసారు. వాటి అన్నీ అమ్ముతున్నారు. ఏంది ఏమేమి రకాలని చూసేసారు. మళ్ళీ అక్వేరియం కూడా రకరకాల అక్వేరియంస్ అయితే సూపర్ ఉన్నాయి. చూస్తుండ్రు స్కిప్ చేయకూరి, కానీ మంచిగా ఉన్నది. చూడరు ఒక తాబేలు ఒక బాక్స్లో పెట్టేసి ఉంచారు. తాబేలు అలా తిరుగుతూ ఉన్నది. తర్వాత అక్వేరియంస్, ఇవో తాబేలు, మళ్ళొక్కడి దగ్గర తాబేలు అయితే బాగున్నాయి. ఇక చూస్తుంటారు, స్కిప్ చేయకూరి. మన చాలా కొత్త వచ్చి ఉంటే సబ్ చేసుకొని గంట కొట్టారు. ఇచ్చానండి చిన్న అక్వేరియంలో రంగురంగుల చేపలు, చిన్న చిన్న బాక్సులనే పెట్టేశారు. ఒక బాక్స్లో పెట్టేశారు, వాటర్ పోసి చేపేసారు. అయితే అట్లనే ఇచ్చేస్తారు. ఇంకా ఇగో ఇక్కడ కొన్ని ఉన్నాయి జాయిల. ఈ బాతులు ఉన్నాయి. ఇవి కొంచెం తాబేళ్ళు అయితే కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా వీటి ధరలు ఎందుకు నువ్వు వీడియో షూట్ చేస్తూ అసలు ధర అడగడం మర్చిపోయినా. ఎంతకు అమ్ముతారు ఏందనేది అడుగుదామన్నా కానీ నాకు ధ్యాస రాలే. ఇక షూట్ చేస్తూనే ఉండిపోయినా. అరే అడగకపోయేది అనిపించింది. ఇంకా వాటికి ఆహారం, రకరకాల ఆహారం మస్తు రకాలని బాక్స్ ప్యాకెట్లు కట్టి పెట్టారు. ఇవి చిన్న బాతులు రంగురంగులు ఉన్నాయి. మరి ఎట్లన్నాయి, కాకపోతే ఒక్కటి ధరలు అడగకపోతే అనిపించిన తర్వాత ఈ బాక్సులు చిన్న ఆకలిని తయారు చేసి పెట్టేసారు. రంగురంగులు చేపలు ఎట్లా ఉన్నాయి, నాకైతే మంచిగా అనిపించింది. ఇక అందరూ తిరుగుతూ ఉంటే చూడడానికి వస్తే, కొనడానికి వస్తే నేను వీడియో షూట్ చేస్తూ ఉండిపోయినా. ఇక ఎవరేమంటారు, ఏం షూట్ చేస్తున్నా ఏమంటారు అనుకున్నా కానీ ఎవరేమనలే. అనకపోయినా నేను షూట్ చేస్తూ ఉండిపోయినా. కానీ మంచి అనిపించింది. ఇవన్నీ అదే దుకాణాలు, ఏరియా మొత్తం అదే. ఇక చూడరు ఎన్ని ఉన్నాయో. ఇంకా షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. మా ఇండియా వస్తువులు అన్నీ దొరుకుతాయి. ఇంకా ముందు వెళ్తుంటే వస్తుంది. చూడండి అన్ని సందులు అన్నీ అవి ఉన్నాయి, అన్ని షాప్స్ అన్నీ అవే. నేను ఈ ఏరియాకు స్పెషల్గా వీడియో చూడడానికి వచ్చిన, ఇక్కడికి ఈ వీడియో కొరకే వచ్చిన. ఇంకా వేరే పని లేదు. ఇక అన్ని వస్తువులు అన్నీ పిల్లలు ఆడుకోవడానికి మన దగ్గర జాతరలు అమ్ముతాయి. ఇవన్నీ ఇక్కడ ఏరియాలు ఇవన్నీ పెట్టేసి అమ్ముతున్నారు. పిల్లలు ఆడుకునేటి మస్తు రకాల బొమ్మలు, బ్యాట్లు అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలకి. ఇంకా అందరు కొంటూ ఉన్నారు. అంతా ముస్లిమ్స్, షేక్లు అంతా ఆలీలు వచ్చారు ఫ్యామిలీస్. వాళ్ళు ఏం దగ్గరనే షూట్ చేసిన. అట్లా ఉండాలి కదా మరి. మొత్తం తిరుగుతూనే షూట్ చేసిన. అమ్మో తిరిగిందైతే మొత్తం పెడితే వీడియో పెద్ద అయిపోతుంది. అందులో చిన్న మంచిగా ఉన్నది మాత్రమే పెట్టిన. ఎట్లా ఉన్నాయి షాపింగ్, మొత్తం పిల్లల షాపింగ్ అంతా. పిల్లలు ఆడుకోవడానికి రకరకాల వస్తువులు మస్తు ఉన్నాయి. ఇంకా చూడండి ఇక ఎట్లా ఉన్నాయండి, స్కిప్ చేయకూరి. ముందు మస్తు వస్తాయి. ఇక చూడండి ఒక బాక్స్లో ఇట్లా ఈ జాయిలోనే పావురాలు మొత్తం సెట్ బాక్స్తోనే ఇచ్చేస్తాడు. ఇంకా పావురాలు మళ్ళీ మన ఇండియా కోళ్ళు, పుంజులు ఉన్నాయి అక్కడ. కాకపోతే వీటి ధర అడగలేకపోయానండి. లాస్ట్ టైం ఎప్పుడెప్పుడో ఒకసారి అడిగితే 50 అన్నట్టు గుర్తు. అంటే కత్తెరలు 50, అంటే ఇండియా మనీ ఒక 1000 రూపాయలు, 1200 రూపాయలు. ఇది 1000-1200 గట్ట ఉన్నాయి పుంజు ఒకటి. ఈ పుంజు ఏది తీసుకున్న ఇండియా మనీలో ఆధారం ఉన్నది. ఈ 50 చెప్పారు. లాస్ట్ టైం ఒకసారి చూసినాము. కాకపోతే అప్పుడు ఇంత వీడియో తీయలేదు. అప్పుడు తీయకుండా చిన్న పని ఉంటే వెళ్ళిపోయాం అర్జెంటుగా. అప్పుడు ఇక్కడ చిన్న రామచిలుక చాలా పెద్ద ఉందండి. రామచిలుక మస్తు పెద్ద ఉంది. మొత్తం దీని దగ్గరనే ఉండిపోయినా షూట్ చేస్తూ. ఎంత పెద్ద ఉందో. కానీ రామచిలుక చిన్న ఉంటాయి కదా, ఇది చాలా పెద్ద ఉంది. ఆ నోటితోనే ఆ జాయిని పట్టుకుంటుంది, ఇటులేస్తుంది అట్లేస్తుంది. అరే బాపురే, చూడుర్రి అటు నుంచి ఇటు తిరిగేసింది పట్టుకొని. ఆ నోటితోనే ఇట్లా జాలిని పట్టుకొని మొత్తం తిరుగుతూనే ఉన్నది. దాంట్లోనే ఫుడ్, నీళ్ళు, దానికి ఆహారం వేసేసారు. కాకపోతే ఇవన్నీ ధరలు అడగకపోయినా అదే వచ్చింది. కాకపోతే వాళ్ళు ఏమంటారో ఎందు షూట్ అంటారేమో అట్లా అనిపించింది. మళ్ళీ అందరు పబ్లిక్ ఉన్నారు. లేని దగ్గర కొద్దిగా షూట్ చేస్తున్నారు. పైకి కింద దిగింది, కిందికి పైకి ఎక్కింది. మొత్తం నోటితో పట్టుకొని తిరుగుతున్నది. దాని కాళ్ళు కూడా మొత్తం కొండితోని దానికి జాలికి ఆయనకి పెట్టేసి సపోర్ట్ వేసుకొని వెళ్తున్నది. ఆ కొండ్లు అమ్మో ఎట్లున్నాయి, పట్టుకుంటుంది గీరితే కావచ్చు. గీరితే రక్తం వెళ్తుంది, అంత తేజుగా ఉన్నాయి.
కాళ్ళకు. ఆ నోటితో చూడండి, ఇక ఆ నోటితో జాలి ఇంట్లో పట్టుకొని మొత్తం ఎక్కుతున్నది పైకి. అమ్మ ఇంత పెద్ద రామ చిలుక ఉందనిపించింది. ఇంకా ముందు ముందు ఇంకా చిలుకలు వస్తాయి, అవి ఎట్టున్నాయి చూడర్రి, ఇంకా స్కిప్ చేయకుర్రి. చివరిలో అబ్బా ఎంత ఆనంద చిలుకలు, రంగురంగుల చిలుకలు మస్తు రకాలు ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడు, 2 నిమిషాలు ఒక్కట్టుర్రి వస్తాయి. అమ్మ ఇంత పెద్ద రామ చిలుక అయితే ఇప్పుడు చూసిన, ఇంత పెద్ద చిలుక ఎప్పుడు చూడలే. అట్లా చూస్తూ చూస్తూ ఇక్కడ ఉండిపోయినా, ఎవరు లేకుండే, అందుకే ఎక్కువ సమయం ఉన్నాయి ఇక్కడ. ఇదండి ఎట్లా అనిపించింది. మనం చాలా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. కొత్త దేశం వీడియో చూస్తూ ఉండరు, వస్తుంటాయి. దాని తర్వాత కొంచెం ముందరకు వస్తే సైకిల్, పిల్లలకి సైకిల్, ఓ అమ్మ మస్తు రకాలున్నాయి. రంగురంగుల సైకిళ్ళు మస్తు వెరైటీస్ ఉన్నాయి. ఇంకా చూస్తూ ఉండరు. ముందు మంచిగా ఇవి పల్లికాయ ఫ్రెష్గా ఉన్నది. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, అవైతే కిలోకి ధర ఈ 15 రియల కిలో అని చెప్పిండు. అంటే ఇండియా మాని 350-60 అవుతుంది కిలోకి. దాని తర్వాత ఇంకా ముందరకు వచ్చిన ఇక్కడ పావురాలన్నీ వచ్చేసినాయి, గుంపులు ఉన్నాయి. చూడుర్రి, స్కిప్ చేయకుర్రి. పావురాలన్నీ ఎన్ని గుంపులు ఉన్నాయో చూడండి. ఇంకా పావురాలు, వీటికి ఆహారం వేయడానికి పక్కన దుకాణాలలో మొత్తం అమ్మేస్తున్నారు. అందరు వచ్చి కొనేసి ప్యాకెట్లు కొనుక్కుంటా వేస్తున్నారు. వాటికి ఆహారం వేస్తే తింటున్నాయి. ఉన్నాయి చిన్నపిల్లలు వెళ్తున్నారు, చిన్నపిల్లలు వెళ్ళి వాటికి మస్తు వేసారు పిల్లలు. నేను షూట్ చేస్తుంటే మొత్తం అవి ఎగురుతున్నాయి, వస్తున్నాయి పిల్లలు వెళ్ళిన కొద్దీ. చాలామంది ఇదే పనిగా అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు, చిన్నపిల్లలు వేస్తూనే ఉన్నారు. చిన్న పిల్లలు వేయడం, అవి వాటితో ఆడుకోవడం మస్తు వేసారండి కదా. ఇవి వెళ్తే ఎగురుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, తింటున్నాయి. మంచి అనిపించింది. అమ్మ ఎన్ని పావురాలో అట్లా ఉన్నది కదా. ఎట్లా ఏమంటారు, ఎగురుతున్నాయి. ఇక చిన్నపిల్ల ఇట్లా ఆడుకుంటూ ఉంటే చాలా సమయం ఉండిపోయినాయి ఇక్కడనే. ఎన్ని వస్తున్నాయి పావురాలు, పోతున్నాయి, ఎగురుతున్నాయి, వస్తున్నాయి. కానీ చాలా సమయం కేటాయించి ఇక్కడనే ఉన్నా. చిన్నపిల్ల ఆటలతో మంచి అనిపించింది కదా. చిన్నపిల్ల ఉంటే ఎట్లుంటుంది మరి, చిన్నపిల్ల సరదానే ఉంటుంటుంది. మస్తు అనిపించింది నాకైతే. ఇట్లా తిరుగుతూ ఆడుకుంటున్నారు. ఇంకా షూట్ చేస్తూ ఉండిపోయినా, వాటికి ఆహారం వేస్తూ ఉంటే హ్యాపీగా వస్తున్నాయి, పోతున్నాయి, అంతే కదా. ఇక దీని తర్వాత ఇంకా అక్కడ రామచిలుకలు అన్నీ వేరే అమ్ముతున్నారు, పక్కనే ఉన్నాయి. అక్కడికి వెళ్తాము దీని తర్వాత. ఇంకా చూస్తుండ్రు, స్కిప్ చేయకూర్రి. కానీ పావులకు ఆహారం వేస్తూ గడిపిస్తారు, మంచి అనిపిస్తుంది కదా. మూగ జీవులకు ఆహారం వేస్తూ ఉంటే మంచి అనిపిస్తుంది. నేను కూడా మా దగ్గర వరగేసే దగ్గర ఇట్లనే మస్తు ఉంటాయి. ఆ దగ్గర నేను కూడా ఇట్లా వేసి రోజు పొద్దున్న వాటర్ పోసేసి ఇట్లనే ఆహారం వేసి పెడితే అన్నీ వస్తాయి, నీళ్ళు తాగుతాయి, తినేసిపోతాయి. పొద్దున్న సాయంత్రం అట్లా వేస్తా. అదే గుర్తుకొచ్చింది. రోజు అక్కడ ఉంటుంది. ఇంత మన ఛానల్ వీడియో చేసి పెట్టినా, ఈ రోజు చేయడం మంచిగా ఉండదు కదా, ఎందుకన్నట్టు చేయలేదు. అవి ఇంకో పిల్లడు కూడా ఆడుకుంటున్నాడు వీటితో. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ తయారు చేసి పెట్టారు. వాటర్ ఫౌంటైన్ పెద్ద నూతి తయారు చేసి పెట్టారు. మొత్తం పెద్ద బావి పైన దీని కూర అంటాం మేమైతే. అందులో వచ్చి నీళ్ళు వస్తున్నాయి, ఏమన్నా కిందికి పడుతూనే ఉన్నాయి, నీళ్ళు అటు పారుతున్నాయి. ఇట్లా తయారు చేసి పెట్టారు పెద్ద వాటర్ ఫౌంటైన్. ఎట్లున్నది, ఈ నీళ్ళు తాగడానికి కూడా వాటికి కూడా నీళ్ళు కంటిన్యూ ఇక్కడ ఏమున్నాయి. అటు ఆహారం తింటున్నాయి, ఇటు నీళ్ళు తాగుతున్నాయి. ఇక దీని తర్వాత ఇక చిలుకల దుకాణాలు, ఇవన్నీ రకరకాల చిలుకలు మస్తు అనిపించినాయి. రంగురంగుల చిలుకలు మస్తు ఉన్నాయి. కాకపోతే వీడియోలో కరెక్ట్ మీకు కనిపించినాయి. ఈ జాలి కూడా పెద్ద జాలి ఉండడం వల్ల అందుకు కరెక్ట్గా కనబడతలేవు. ఆ జాలి ఎందుకో దగ్గర నుంచి చేసినా రంగురంగుల చిలుకలు మస్తు రకాలు ఉన్నాయి. చూస్తుండ్రు, ఏమంటారు, మీకు ఎట్లా అనిపిస్తున్నాయి చెప్పుర్రి. రంగురంగుల చిలుకలు మస్తు రకాలున్నాయి కదా. కాకపోతే అవి లోపల ఉండడం వల్ల ఈ జాలి ఉంటే మొత్తము అది ఎందుకు కరెక్ట్గా కనబడలే. అది ఫోన్ పార్లమా వాటికి అంత మబ్బు ఉంది. అక్కడ ఎండ కూడా మస్తు విపరీతంగా ఎండ ఉన్నది, అందుకే ఇట్లా మబ్బు అడ్డట్టు ఉంది. ఆ ఎండ వల్ల కూడా మబ్బు వచ్చేసింది, అంత మబ్బు ఉంది. అట్లా తీసేసిన. మరి ఇక ఎట్లున్నా చెప్పేసేది. మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఇక్కడ రంగురంగుల రామచిలుక చాలా రంగులు కనబడుతున్నాయి కదా. ఒకటి గ్రీన్ కలర్ ఉంటానట్టు విషయమే తెలుసు, కానీ ఇక్కడ మాత్రం ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తుర్రా. కాకపోతే ఒక్కోసారి జాలిలో కరెక్ట్గా కనబడలేదండి. దూరంకి మంచిగా కనబడుతుంది, దగ్గరికి వెళ్ళేసరికంటే కొద్దిగా మబ్బు కనబడుతున్నది కదా. కాకపోతే అబ్బా డైరెక్ట్ చూస్తే మాత్రం ఏమన్నా ఉన్నాయా, కానీ వీడియోలో కరెక్ట్గా కనబడతలేవు. ఇంకా జాలియే బాగా దగ్గర ఉండేసరికంటే
అడ్డం వచ్చేసింది. దగ్గర నుంచి షూట్ చేసినా కరెక్ట్గా అనిపడలే కదా. కానీ చిలుకలు మాత్రం చాలా డిజైన్ రంగుల్లో ఉన్నాయి. ఒక గ్రీన్ కలర్ ఉంటా అనుకుంటా, కానీ చిలుకలు మాత్రం ఏమన్నా ఉన్నాయా? ఆ బుట్టి అంత కావచ్చు, మరి ఎంత ఉన్నది ధర మాత్రం కనుక్కోలేకపోయానండి. ఫుల్ బిజీ ఉన్నారు, గిరాకీ బాగున్నది, అందరు ఉన్నారు కాబట్టి అందులో మనం వెళ్ళి అడిగితే బాగోదు. అట్లా నేను అనిపించాలి అడమెందుకు అని. ఏమంటారు మళ్ళీ ఆయనతో వీడియో ఏం తీస్తున్నావు ఏమంటారని అక్కడ తీస్తూ ఉండిపోయినా. ఇవి చూడండి, చిలుకలు దిగుతున్నాయి, చేస్తున్నాయి. ఇవన్నీ వాటికి ఆహారం మొత్తం మస్తు అవి కూడా అమ్ముతున్నారు. ఇలా ఉంది వీడియో. ఎలా అనిపించింది మన ఛానల్? కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. కొత్త దేశం వీడియో ఇంకా చూసేయచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి, వీళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. పూర్తిగా చూసినందుకు అందరికి ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.